డీప్ స్టడీ ఆఫ్ బైబిల్. గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 31 వచనాలు మనం చదివినట్లయితే ఈ క్రింది విషయాలు మనకు అర్థమవుతాయి. వాటిలో మొదటిది, సృష్టి అంతటిని దేవుడే చేశారు అనేది అందరూ ఒప్పుకోవలసిన సత్యం. అంతే కదండి, సృష్టి అంతటిని దేవుడే చేశారు, దేవుడు మాత్రమే చేయగలరు. ఈ సత్యాన్ని అందరూ ఒప్పుకోవాలి. రెండవది, దేవుడు 6 రోజులలో సృష్టిని, మనిషిని కూడా చేశారు. ఎంతో అద్భుతంగా చేశారు. అంతే కదండి, సృష్టిని చేయడం, మనిషిని చేయడం ఒక అద్భుతమేనండి. మూడవది, దేవుడు సృష్టిని చేయడంలో మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, సృష్టిని చేయడం మనుషులకు అసాధ్యం. అవునండి, సృష్టిని చేయడం మానవులకు ఎంత మాత్రమును సాధ్యపడదు, అది దేవునికి మాత్రమే సాధ్యం. నాలుగవది, సృష్టిని చేయడంలో దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఏర్పాటు మనకు స్పష్టంగా కనబడుతుంది. అంతే కదా, దేవుడు తన జ్ఞానము చేత, తన శక్తి చేత, తన ఏర్పాటు చేత సృష్టిని చేశారు. ఐదవది, సృష్టిలోని సమస్తమును ఒక ప్రత్యేక కారణము, ప్రత్యేక ఉద్దేశము చేత దేవుడు సృష్టించారు. అంతే కదా, సృష్టిలో ఉన్న సమస్తము దేవుడు ఒక కారణం చేత సృష్టించారండి. ఆరోది, దేవునికి అసాధ్యము అనే విషయము ఏదీ లేదు, ఉండదు, ఉండబోదు. అవునండి, దేవుడు శూన్యమును, నిరాకారమును సుందరమైన భూమిగా చేశారే. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఏడవది, దేవుని చేత సృష్టించబడినది ఏది ఈ లోకంలో లేదు, ఉండదు, ఉండబోదు. అంతే కదా, లోకంలోను సృష్టిలోను ఉన్న ప్రతిదీ దేవుని చేత వచ్చిందే. చివరిగా, ఏ కార్యమును దేవుడు కారణం లేకుండా చేయరు. ఏ కార్యము చేసినా అది మానవుని యొక్క మేలు కొరకే దేవుడు చేస్తారు. ఒకసారి ఆలోచించేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం చదువుదాం. ఈ విషయాలన్నీ ఉన్నాయా లేవా అని సత్యాన్ని గుర్తిద్దాం. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.